హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అన్నయ్య నిన్న ఊరు నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారో వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ పోలీస్ కేసులు, కోర్టు కేసులు జీవితంలో అస్సలు ఉండకూడదండి. దట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అస్సలు ఉండకూడదు. ఎందుకు చెప్తున్నాను అంటే, దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ మేము చట్టబద్ధంగా కొనుక్కున్న పొలం ఎవరో 4 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ పొలం మాది, మీరు ఆక్రమించుకున్నారు అని కేసు వేస్తే ఎలా ఉంటుందండి? దాదాపు 18 ఏళ్ల నుంచి కోర్టులో మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఆ పొలాన్ని మేము మా ఊరి గ్రామదేవత అయిన కొండలమ్మ తల్లి గుడిలో ఊరి పెద్ద మనుషుల ముందు అందరికీ తెలిసి కొనుక్కున్న పొలం. అది అంత ఈజీగా అయితే వదిలేయలేము కదండి. మా శక్తి మేరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఏమైనా మా మీద పగబట్టాడా అని. ఇంకా ఎన్ని పరీక్షలను ఎదుర్కోవాలో చూడాలి, ఇక మీదట ఏం జరుగుతుందో. ఇలా ఒక సమస్య ఉన్నప్పుడే కదండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అనేది సపోర్ట్ చేయాల్సింది. మా రిలేటివ్స్ చాలామంది ఊర్లోనే ఉన్నారు. వేరే వాళ్ళు వచ్చి ఈ పొలం మాది అని చేలో వచ్చినప్పుడు మా అమ్మ, అన్నయ్య తప్ప ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి రాలేదు. మేము అడిగినా కూడా చేయలేదు. అప్పుడే తెలిసిందండి, వాళ్ళు మాకు పొలం రావడం కన్నా పోతేనే బాగుండు అని కోరుకుంటున్నారని. మేబీ మేము ఎక్కడ సెటిల్ అయిపోతామో అని అనుకుంటా. రిలేటివ్స్తో పోలిస్తే బయట వాళ్ళే నయమండి. అడిగితే 2-3 మెంబర్స్ వరకు హెల్ప్ చేశారు. వీళ్ళు చేశారు, వాళ్ళు చేయలేదు అని కాదండి. మనుషులు అవసరాన్ని బట్టి ఎలా మారిపోతున్నారు అనేది చెప్తున్నాను. ఎంతైనా కలికాలం కదండి, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత సమాజంలో బ్రతకాలి అంటే. ఇన్ని సమస్యల్లో కూడా ఎవ్వరి సపోర్ట్ లేకుండా మేము ఆనందంగా ఉన్నాము అంటే ది వన్ అండ్ ఓన్లీ లేడీ, ది డైనమిక్, మా అన్నయ్యకి నాకు జన్మనిచ్చిన మా అమ్మ. నేను ఎప్పుడైనా లైఫ్లో డిమోటివేట్ అయినా, నాకు కొంచెం లో ఫీల్ అనిపించినా కూడా మా అమ్మని గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే మా అమ్మ లైఫ్లో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే, మేము ఫేస్ చేస్తున్నవి కూడా ఒక ప్రాబ్లమ్సేనా, ఇది కూడా ఒక సమస్యేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. మేము ముగ్గురం కలిసి భోజనం చేసి చాలా రోజులైపోయింది. చదువుల రీత్యా మేము వేరే చోట ఉండడం, అన్నయ్య వచ్చినప్పుడు నేను హాస్టల్లో ఉండడం, నేను వచ్చినప్పుడు అన్నయ్య హాస్టల్లో చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం ఇలా మాట్లాడుకుంటూ భోజనం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మా ముగ్గురు బాండింగ్ ఇలానే ఎప్పుడు ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా విషయాలు చెప్పాలి, అవన్నీ మీకు తెలియాలి అంటే, అలాగే మీకు కూడా లైఫ్లో ఒక చిన్న మోటివేషన్ కావాలి అంటే ఏముంది, నా ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది. మా అన్నయ్య ఎందుకు వచ్చారో లాస్ట్లో చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్, ఈ కోర్టు పని మీదే వచ్చారు అంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా.